నమస్తే. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 3వ శ్లోకము. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ముందు శ్లోకంలో భగవానుడు అర్జునుడికి తానే ఈ సమస్త ప్రపంచానికి మూల కారణాన్ని చెప్పారు. కానీ ఆయన యొక్క మహిమల్ని ఉత్పత్తి కూడా గొప్ప వాళ్ళైన దేవతలకు గాని మహర్షులకు గాని తెలీదు, వాళ్ళకు కూడా తెలీదు. సో అటువంటి సూక్ష్మమైన జ్ఞానాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను అర్జున అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరైతే యోమాం అజం అనాదించ, సో ఎవరైతే నన్ను పుట్టుక లేనివాడిగా, అట్లాగే నాకు నా ఉత్పత్తికి కారణం లేదు, ఐఎమ్ ఆల్వేస్ దేర్, సో అట్లా నా పుట్టుకకి కారణం, నేను పుట్టుకకి కారణం లేనివాడిగా అనాదించ, సో ఎప్పటి నుంచో ఉన్నా నేను, అట్లాగే నాకు పుట్టుక మరణము లేవు. సో యోమా మజమనాదించ వేత్తి లోకమహేశ్వరం, అట్లాగే నేను ఈ సమస్త ప్రపంచానికి ఈశ్వరుణ్ణి, అంటే ఈ సమస్త ప్రపంచం కూడా నా నుంచే వచ్చింది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అంటే నేనే పరమ కారణాన్ని పరమ ఆధారాన్ని అని అర్థం చేసుకుంటారో అటువంటి వాళ్ళు అసమ్మూఢ సమర్థ్యేషు, ఈ మర్త్యలోకం అంటే మనుషుల లోకంలో ఎప్పుడూ కూడా మోహానికి గురి కాడు. సో అంటే ఈ బయట చూసే ప్రపంచానికి లొంగిపోడు, అంటే ఇదంతా కూడా మాయా మిథ్య, అసలైన సత్యమైన పదార్థం ఇంకోటి ఉంది, అది పరమాత్మ అనే జ్ఞానంతో ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు ఎప్పుడు కూడా మోహానికి గురికాడు. అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే, సో అటువంటి వాడు సర్వ పాపాలని పోగొట్టుకుంటాడు అర్జున. సో నా యొక్క సూక్ష్మమైన ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకో అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.